77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గిరిజనగూడలో మొట్టమొదటిసారి కాంతులు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో రోంపల్లి పంచాయతీ గూడెం గ్రామంలో మొట్టమొదటిసారి విద్యుత్ కాంతులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ సాయంతో పనులు మొత్తం పూర్తి చేసి ఈ రోజు విద్యుత్ వెలుగులతో నింపారు గ్రామాన్ని. కేవలం 17 కుటుంబాలు ఉన్న గిరిశిఖర గ్రామస్తులు విద్యుత్ కాంతులు గాని, నీటి వసతి గాని, కనీసం రోడ్డు వసతి కూడా లేని ఇబ్బందుల్లో ఉన్నారని గుర్తించిన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ లో ఏవైతే పేద ప్రజల్ని ఆదుకుంటారని హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఈ రోజు దాదాపు 9.6 కిలోమీటర్లు అంటే 10 కిలోమీటర్ల మేర కూడా విద్యుత్ స్తంభాలు 217 విద్యుత్ స్తంభాలు వేసుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్కరికి 17 కుటుంబాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి చొరవతో ప్రతి ఇంటికి 5 బల్బులు, ఒక ఫ్యాన్ సమకూర్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మా గ్రామానికి ఇలా చేసిన నాయకుడే లేడు. మేము కేవలం ఒక 17 కుటుంబాలు, మహా అంటే ఒక 50 ఓట్లు కూడా నాకు లేవు. కానీ ఏ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే నాయకుడిని చూసాం కానీ ఇలా 17 కుటుంబాలు 50 ఓట్లకు కూడా ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నాయకుడిని మేము మొట్టమొదటిసారి చూస్తున్నామని గిరిశిఖర గ్రామస్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. జవాబుదారీతనం అంటే ఈ విధంగా ఉంటుంది. పేద ప్రజలను ఆదుకుంటానంటే ఈ విధంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చూసైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు హర్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గిరిశిఖర గ్రామస్తుల్ని తాండాల్లోనూ బేలి మూతలు మోసుకుని పేద ప్రజలు కష్టపడుతున్నారు. గిరిశిఖర గ్రామస్తులు కనీసం కరెంట్ లేదు, వాటర్ లేదు, ఇలాంటి వాళ్ళని ఆదుకుంటున్నారు అని చెప్పి రాష్ట్రం అంతా మెచ్చుకుంటుంది. ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్నాయి. దేశంలోనే ప్రతి రాష్ట్రం కూడా ఇలాంటి డిప్యూటీ సీఎం ఉండాలరా మన రాష్ట్రంలో కూడా అని చెప్పి ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అలాంటిది మన తెలుగులో ఉన్న ఈ వైసీపీ అనే పెయిడ్ బ్యాచ్ మాత్రం నిత్యం ఏడుస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని బ్యాన్ చేయాలని అందరూ ఒక ఏకతాటి పైకి వచ్చి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని బ్యాన్ తీసుకురావాలని చూస్తారు. అది మన దౌర్భాగ్యం. ఇలాంటి నాయకుడు నిండు 100 ఏళ్లే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఏదన్నా అయి చనిపోతే మా ఐస్ కూడా పోతుని కలకాలం ఉండాలి. ఇలాంటి నాయకుడు రాష్ట్ర ప్రజలు, పేద ప్రజల్ని ఆదుకునే నాయకుడు, ఇలాంటి నాయకుడు కలకాలం ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి. జై